హలో మై సెక్సీ అండ్ హ్యాండ్సమ్ బాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నాకు తెలుసు మీలో చాలా మంది స్కిన్ లైట్ క్రీమ్ వాడి మీ ఫేస్ ని చాలా దారుణంగా పాడు చేసుకుని ఉంటారు. సో అలాంటి ఒక స్కిన్ లైట్ క్రీమ్ వాడి మొహాన్ని దారుణంగా పాడు చేసుకున్న మన నల్ల మహేష్ గారి కథ విందాం. ఈ కథ విన్న తర్వాత మీకు అర్థమవుతుంది మీరు ఎంత పెద్ద మిస్టేక్స్ చేస్తున్నారు, ఏం మిస్టేక్ చేసి మీ ఫేస్ ని దారుణంగా పాడు చేసుకుంటున్నారని. సో ఆ కథ ఏంటో రండి విందాం. అనగనగా ఒక ఊర్లో మహేష్ గారు ఉన్నాడు. అందరూ నల్ల మహేష్ అని పిలుస్తూ ఉంటారు. ఆడు ఎక్కడికి వెళ్ళినా ఆయన చూసి అందరూ నల్ల మహేష్ గారు వెళ్తారు చూడండి, నల్ల మహేష్ ఎంత నల్లగా ఉన్నాడు అని అందరూ ఎటకారిస్తూ నవ్వుతూ ఉంటారు. అది చాలా బాధపడుతూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, ఎందుకమ్మా నన్ను ఇంత నల్లగా పుట్టించావు, తెల్లగా పుట్టించుంటే మాసిపోతా ఉన్నా అలా ఓదారించేది. పాప మనం ఎప్పుడు చూసినా బాధపడుతూ అలా మూల కూర్చునేవాడు. ఒక్కరోజు సడన్ గా ఆ ఊర్లో గొట్టం బాబా గడు వచ్చాడు. ఇంకేంటి, వెంటనే న్యూస్ విన్న తర్వాత మనవాడు వెంటనే ఎగేసుకుంటూ బాబా దగ్గరికి వెళ్ళిపోయాడు. బాబా నన్ను అందరూ నల్ల మహేష్ అని పిలుస్తున్నారు బాబా, చాలా నల్లగా ఉన్నాను బాబా, నువ్వేదో చేయి బాబా, ఏదో ఒక పరిష్కారం ఇవ్వు బాబా నేను తెల్లగా అవడానికి. ఒరే ముందా ఏడు పాపరా, మొహం చూడలేకపోతున్నావు, ఇదిగోరా నల్ల మహేష్, ఈ స్కిన్ లైట్ క్రీమ్ వాడు, వారం రోజుల్లోకి నువ్వు మొత్తం తెల్లగా అయిపోతావు అని అలా బాబా దగ్గర నుంచి అలా స్కిన్ లైట్ క్రీమ్ తీసుకుని డబ్బులు ఇవ్వకుండా సగం ఇన్ఫర్మేషన్ తో వెంటనే ఇంటికి వెళ్ళిపోయి స్కిన్ లైట్ క్రీమ్ తీసి అలా వాడడం స్టార్ట్ చేశాడు. అలా వాడిన తర్వాత ఇంకేంటి, ఒక 1 వీక్ తర్వాత 1 వీక్ తర్వాత ఆడి ఫేస్ గోడకి రాసిన సున్నంలాగా మంచిగా తెల్లగా అయిపోయింది. ఇంకేంటి మా వాడికి ఇంకా హద్దులే లేవాడు, ఆనందానికి హద్దులే లేవు. ఇంకా ఫుల్గా గెంతులు వేసాడు. తెల్లగా అయిపోయాను చెప్పి గెంతులేసి అందరి దగ్గరికి ఎవరైతే నవ్వాడో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. వాళ్ళందరి నోరులో పూర్తిగా మూసిపోయాయి. ఏంట్రా బాబు ఇది ఎంత తెల్లగా అయిపోయాడు సడన్ గా అని ఆశ్చర్యపోయారు. ఆడి ఫేస్ అంతా మంచిగా తెల్లగా అయిపోయింది. కానీ ముందుంది ముసలి పండుగ, ఆడికి తెలియదు కదా. తర్వాత ఏమైందంటే 2 రోజుల తర్వాత ఆడి స్కిన్ లైట్ క్రీమ్ రాసి మళ్ళీ బయటికి వెళ్ళిపోవడం, ఎండలోకి వెళ్ళిపోయి గూటి పిల్లలో లేకుంటే గోలికలు ఆడడం, ఎండలోకి వెళ్ళిపోయాడు. ఎండలోకి వెళ్ళిన తర్వాత 2 రోజుల తర్వాత ఏమైంది, ఆడి ఫేస్ ఎర్రగా అయిపోవడం స్టార్ట్ అయింది. అప్పుడు అలా అద్దంలో చూసుకుని, ఏమో ఏంట్రా బాబు ఎంత ఎర్రగా అయిపోయింది, ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా ఏంటి అని అనుకునేవాడు. కానీ లైట్ తీసుకున్నాడు, మేబీ ఇంకా తెల్లగా అయిపోతానేమో అని చెప్పి ధీమాతో అలా మళ్ళీ బయటికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ ఇంకొక 2 వారాల తర్వాత 2 వీక్స్ లేటర్ దాని తర్వాత ఆడికి బొమ్మ కనిపించింది. పొద్దున్నే లేచి మంచిగా అద్దంలో ఫేస్ చూడగానే ఆడి బొమ్మ తిరిగిపోయింది. ఫేస్ మొత్తం నల్లగా అయిపోయింది, దారుణంగా అయిపోయింది. ముందు ఇంకా నల్లగా ఉండేవాడు, ఇంకా దారుణంగా అయిపోయింది. ఇంకేంటి, అరుపులు కేకలు, బాధపడుతూ ఏడుస్తూ మూల కూర్చుని ఇంట్లోంచి బయటికి రావడమే మానేశాడు. ఇక్కడ మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఇన్స్టెంట్ గా మనకి రిజల్ట్ రావాలని ఏదైనా ట్రై చేసామంటే అది చాలా డేంజరస్ గా అవుతుంది. ఫేస్ వైట్ గా అయిపోవాలని స్కిన్ లైట్ క్రీమ్ కనుక రాసి మీరు కనుక ఎండలోకి వెళ్ళారంటే మీ ఫేస్ మామూలుగా అయిపోదు, మొత్తం దారుణంగా అయిపోద్ది. ఎలా అంటే పండుకొద్ది బ్యాక్ ఉండొచ్చేసో అంత దారుణంగా మీ ఫేస్ అయిపోద్ది. సో స్కిన్ లైట్ క్రీమ్ ఎవరైనా వాడుతున్నారంటే వెంటనే దాన్ని ఆపేసుకోండి, లేదనుకుంటే ఫేస్ చాలా దారుణంగా అయిపోద్ది. ఇక్కడ ఇది చేసిన తప్పు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సగం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం. సో ఏదైనా మనం ప్రొడక్ట్ కొంటున్నామంటే దాని గురించి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ 2 కూడా తెలుసుకోవాలి. బాబా గారి దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇక్కడ స్కిన్ లైట్ క్రీమ్ వాడడం స్టార్ట్ చేశారు. అంటే మీరు కూడా మెడికల్ షాప్కి వెళ్ళి లేకుంటే ఎక్కడికైనా వెళ్ళి స్కిన్ లైట్ క్రీమ్ కొని దాని గురించి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ తెలుసుకోకుండా వాడారంటే ఫేస్ ఖచ్చితంగా ఫటాస్ అయిపోద్ది, మొత్తం నాశనం అయిపోతుంది. మళ్ళీ దాన్ని రీబ్యాక్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ ఈ స్కిన్ లైట్ కి అడ్వాంటేజెస్ అయితే ఏమీ లేవు, నేను చెప్తున్నాను కదా, అడ్వాంటేజెస్ అయితే ఏమీ లేవు. అడ్వాంటేజ్ ఒకటే ఏంటంటే ఇన్స్టెంట్ గా మీ ఫేస్ ని వైట్ చేస్తుంది. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎంత ఫాస్ట్ గా అయితే మీ ఫేస్ వైట్ గా అయిందో అంత ఫాస్ట్ గా నాశనం అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక మిస్టేక్ చేసింది ఏంటంటే, ఈ స్కిన్ లైట్ క్రీమ్ రాసిన వెంటనే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి గూటి పిల్లలో లేదంటే కర్ర పిల్ల ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు ఎండలో. సో ఎండలోకి స్కిన్ లైట్ క్రీమ్ రాసి వెళ్ళామంటే ఫేస్ ఏమవుద్దంటే చాలా దారుణంగా రియాక్ట్ అయిపోద్ది. ఎండకి హీట్కి చాలా దారుణంగా రియాక్ట్ అయిపోయి మీ స్కిన్ సెల్స్ ఏమవుతుంటాయో పూర్తిగా చచ్చిపోవడం స్టార్ట్ అయిపోతాయి. అండ్ చాలా దారుణంగా రియాక్ట్ అవుతుంది. దానివల్ల ఫేస్ ఏమవుతుందంటే బర్న్ అయిపోతుంది, అంటే మంటలే వచ్చేవు బర్న్ అయిపోతూ ఉంటుంది. అండ్ దానివల్ల ఏమవుతుందంటే చర్మం చచ్చిపోయి మీ ఫేస్ బాగా ఎర్రగా అయిపోయి మచ్చలు బాగా ఎక్కువ కనిపించేసి చాలా దారుణంగా అయిపోద్ది. స్కిన్ లైట్ క్రీమ్ వాడిన వాళ్ళకి ఇది ఖచ్చితంగా తెలుస్తుంది. సో నా రికమెండ్ ఏంటంటే, ఇన్స్టెంట్ గా ఫెయిర్ అవ్వాలని చెప్పి స్కిన్ లైట్ క్రీమ్స్ కానీ స్కిన్ షైన్ క్రీమ్స్ కానీ మెడికల్ షాప్స్ లో వస్తాయి, అవి అసలు వాడకండి. సో నేను ఇక్కడ బ్రాండ్ని డిఫేమ్ చేయట్లేదు, ఒకవేళ మీరు వాడుంటే ఓకే వాడండి, కానీ వాడిన తర్వాత మీరు ఎప్పుడు కూడా ఎండలోకి అసలు వెళ్ళకండి. ఒకవేళ మీరు రాస్తున్నారంటే ఖచ్చితంగా దాన్ని నైట్ టైమే రాసుకోండి. నైట్ టైం రాసుకున్న తర్వాత మీరు మార్నింగ్ లేచిన వెంటనే మీ ఫేస్ని మంచిగా వాష్ చేసుకోండి. వాష్ చేసిన తర్వాత ఖచ్చితంగా సన్ స్క్రీన్ అయితే రాసుకోవాలి. మీరు ఎలా బయటికి వెళ్ళే ముందు, అడుగు వేసే ముందు మీ ఫేస్ మీద సన్ స్క్రీన్ ఉండాలి, అప్పుడే మీరు బయటికి వెళ్ళాలి. లేదనుకుంటే అసలు బయటికి వెళ్ళకండి. బయటికి వెళ్ళరా చుట్టిని నవ్వంటే అయిపోద్ది, ఇంకా చాలా దారుణంగా అయిపోద్ది. సో
బయటికి అసలు ఎండలోకి వెళ్ళకండి. ఒకవేళ ఎండలోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత వెళ్ళండి. సన్ స్క్రీన్ కూడా కొంచెం ఎక్కువ రాసుకోండి, లేదనుకుంటే దానివల్ల ఏమవుతుందంటే మీ ఫేస్ కొంచెం ప్రొటెక్టెడ్గా ఉంటుంది సన్ నుంచి. ఒకవేళ మీరు ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి తప్పదు అనుకుంటే ఖచ్చితంగా ఎండలోకి వెళ్తుందంటే ఫేస్ని వాష్ చేసుకుని వెళ్ళండి, లేకుంటే సన్ స్క్రీన్ అప్లై చేసి వెళ్ళండి. మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మీ బాడీ బ్లాక్గా ఉంది, మీ ఫేస్ని ఓన్లీ మీ ఫేస్ని తెల్లగా చేసుకోవాలనుకుని స్కిన్ లైట్ క్రీమ్ వాడడానికి మీ ఫేస్ తెల్లగా అవుద్ది, కానీ మీ బాడీ నల్లగా ఉంటుంది కదా. ఫేస్ ఒక కలరు, మీ బాడీ ఒక కలర్ ఉంటే చిరాగ్గా ఉంటుంది కదా. సో ఎందుకు ఇన్స్టెంట్గా మనకు కావాలి, చాలా మందికి ఉంటుంది తెల్లగా అయిపోవాలని అందరికీ ఉంటుంది. బట్ మీ కలర్ ఏదైతే ఉందో, మీ దేవుడు ఏ కలర్ అయితే ఇచ్చాడో దాంతోనే సంతోషంగా ఉండండి. కొంచెం ఏంటంటే కేర్ తీసుకోండి, మీ ఫేస్ని కేర్ తీసుకున్నారంటే కొంచెం గ్లో వస్తుంది. సో గ్లో వచ్చిందంటే ఆటోమేటిక్గా చాలా అందంగా ఉంటాం. సో బ్లాక్గా ఉన్న వాళ్ళు కూడా మోడల్స్లో ఉన్నారు, హీరోలుగా ఉన్నారు, మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. సో దాని గురించి ఏం టెన్షన్ పడకండి. అండ్ అలా అని చెప్పి స్కిన్ లైట్ క్రీమ్లు కానీ స్కిన్ షైన్ క్రీమ్ కానీ వాడడం మాత్రం స్టార్ట్ చేయకండి. అండ్ ఒకవేళ మీరు కనుక స్కిన్ లైట్ క్రీమ్ వాడి మీ ఫేస్ని దారుణంగా నాశనం చేసుకుని ఉన్నారు, దాని మళ్ళీ నా ఫేస్ని ఒరిజినల్ పొజిషన్కి తీసుకురావాలి ఎలా సూరజ్ అన్న అంటే కమెంట్ చేయండి, కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కమెంట్ చేశారంటే డెఫినెట్గా దాని మీద నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను, ఎలా మీరు మీ ఫేస్కి రికవర్ చేసుకోవాలనేది. దాని మీద కూడా వీడియో వచ్చేస్తుంది. సో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే కాలేజ్లో స్కూల్స్లో కాలేజ్లో ఉన్న వాళ్ళు చాలామంది తొందరగా తెల్లగా అయిపోవాలని అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి, లేదనుకుంటే వాళ్ళు చాలా తెల్లగా ఉన్నారు సో వాళ్ళలాగా నేను తెల్లగా అయిపోవాలని చెప్పేసి ఇలాంటి యూజ్ చేస్తుంటారు చాలామంది కాలేజ్లో. నా కాలేజ్లో కూడా చాలామంది ఇలా చేసి ఫేస్ని పాడు చేసుకున్నారు. సో అలా అని చెప్పి వాళ్ళ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వాలని చెప్పి ఇలాంటి క్రీమ్స్ రాసుకుని ఫేస్ని మాత్రం నాశనం చేయకండి అమ్మా. ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, డోంట్ మేక్ యువర్ ఫేస్ లుక్ బ్యాడ్. ఓకే, సో అర్థమైంది కదా ఇప్పుడు. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా అలా షేర్ చేసేయండి. అండ్ అలా సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి, కొంచెం చేయండి. 100K దగ్గరలో ఉన్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ మీకు ప్రాబ్లం ఉంటే. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మై లవ్లీ అండ్ సెక్సీ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తున్నప్పటివరకు బీ స్టైలిష్ and take care.